వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చాలు. ఇక్కడ వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఈ చూచిన వారు ఎవరంటే మనమందరము కూడా ఎరుగుదుము, గొర్రెల కాపరులు. గొర్రెల ఎవరిని చూచారు? శిశువు అంటే అక్కడ ఎవరు? యేసు ప్రభువు. అయితే ఆ శిశువును గూర్చి ఎవరు ఏం చెప్పారు? దూతగారు ఆ శిశువును గూర్చిన మాటలు తెలియచేసినట్లుగా మనం ఆ పై వచనాల్లో మనకు కనపడతా ఉంది. దూతగారు ఏం చెప్పారు శిశువును గూర్చి అంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని కొన్ని మాటలు చెప్పారు. ఇంకా దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచితిరని వారితో. ఈ మాటలన్నీ కూడా మనకు ఆ 2వ అధ్యాయము ఆరంభములో మనకు కనపడుతూ ఉన్నాయి, దూతగారు చెప్పిన మాట. అయితే చదవబడిన వచనము ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు వీళ్ళు ఏం చేశారంట? ప్రచురము చేశారు. ప్రచురము చేయడం అంటే ఏంటంటే ప్రకటించడము లేక తెలియచేయడము. ఈ శిశువును కూర్చిన దూతగారు ఏమి చెప్పారో ఆ మాటలన్నీ కూడా ఇతరులకు లేక వారు వెళ్ళే మార్గములో ఎవరు కనిపించారో వారికి అందరికీ కూడా ఈ గొర్రెల కాపరులట ప్రకటించారు, తెలియచేశారు అని మనం గమనించవలసిన వారముగా ఉన్నాం. అయితే దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఆ శిశువును గూర్చి గొర్రెల కాపరులు ఎలాగూ ప్రచురం చేశారో ప్రకటించారో మనము కూడా ఆయనను గూర్చి ప్రకటించవలసిన వారమై ఉన్నాం, ప్రచురించవలసిన వారమై ఉన్నాం, తెలియచేయవలసిన వారమై ఉన్నాం. అయితే ఏం ప్రకటించాలి, ఏం తెలియచేయాలి? చూడండి, కీర్తనలు 9వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. చూడండి, ఇక్కడ ఏముందంటే ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఏం చెప్పండి? ఆయన క్రియలను ప్రచురం చేయాలి. ఇంకొక వచనం యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము చూడండి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. చెప్పండి, ఏం ప్రచురం చేయాలంట? ఆయన క్రియలను. ఆయన క్రియలను. క్రియలంటే ఏంటి? పనులు, అంతేనా? క్రియలంటే పనులే కదా. ఆయన చేసిన పనులను మనం ఏం చేయాలంట? ప్రకటించాలి, ఇతరులకు ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చిన్న వయసులో తన తల్లిదండ్రులకు ఆయన లోబడి జీవించినట్లుగా మనకు కనబడుతుంది. తన తండ్రి అంటే మరియమ్మ భర్త యోసేపు వడ్రంగి పని చేసేవాడు, అంటే కార్పెంటర్. యేసు ప్రభువారు కూడా 30 సంవత్సరాల వరకు వడ్రంగి పని చేశారు, అంటే తన తండ్రికి సహాయకుడుగా
ఉన్నాడు. చాలామంది కుమారులు కుమార్తెలు, నేను అన్నాను అన్నమాట ఒక మాట, బండి మీద ఏదైనా బండి మీద రాసుకుంటారు, మా నాన్ననే మా డాడీనే నా హీరో అని రాసుకుంటారు. మంచిదే, నీ డాడీ మీద మీ నాన్న మీద నీకు ప్రేమ ఉంది, మంచిదే. అయితే ఆ ప్రేమ రాసుకునే వరకే కాదు, మాటల వరకే కాదు, ఆ ప్రేమను నువ్వు క్రియల్లో చూపాలి. అవునంటారా కాదంటారా? అవునా కదా? మరి క్రియల్లో అంటే ఏంటి? నువ్వు ఎదిగిన తర్వాత, అంటే ఒక స్థితికి వచ్చిన తర్వాత నీ తండ్రికి నువ్వేం చేయాలి? సహకారిగా నువ్వు ఉండాలి. అలాగే కుమార్తె అయితే, యవన కుమార్తె అయితే నీ తల్లికి నువ్వెలా ఉండాలి? సహకారిగా ఉండాలి, సహకారిగా. కానీ ఈవేళ చూస్తే అలాగున్నారా? లేరు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక పని చెప్తే ఎన్ని మార్లు చెప్పాలో. నిజంగా నువ్వు నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే, నీ తల్లిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే నువ్వు సహకారిగా ఉంటావు. వాళ్ళు చెప్పకముందే నేను నీకు ఎలా ఉపయోగపడాలా డాడీ, అమ్మా నేను నీకు ఎలాగో ఉపయోగపడాలి అని అడిగి అడిగి ఏ పని ఉందో చెప్పు. అంటే నువ్వు చదువుతూ ఉన్నా కానీ నువ్వు ఎప్పుడు 24 గంటలు చదవవు కదా. ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో నువ్వు కంప్లీట్ చేసుకుంటావు. నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో నీ తండ్రికి నువ్వు సహకారిగా, నీ తల్లికి సహకారిగా. యేసు ప్రభువారు తన తండ్రికి సహకారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు, చూడండి, ఆయన సువార్త ప్రకటించారు. ఆయన సువార్త ఇదొక పని. మార్కు సువార్తలో మనకు కనపడుతుంది 1:4 సువార్త ప్రకటించారు ఆయన. అంతేకాదు, సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రతి విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళి ఏం చేశారంటే ఆయన బోధించారు. ఏం చేశారు చెప్పండి? ఇదొక పనే. అంతేకాదు, పెందల కడ లేచి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థించినట్లు మనకు కనపడుతుంది. ఎప్పుడు లేచారు చెప్పండి? పెందల కడ లేవడం అంటే ఉదయం 9 గంటలకే 10 గంటలకే? బైబిల్ ఏం చెప్తుందంటే ఇంకా చాలా చీకటి ఉండగానే, నేను అడుగుతున్నా, ఎంతమందికి ఈ అలవాటు ఉందో చేతులు ఎత్తొద్దు కానీ మీ అంతకు మీరే. ఎందుకంటే చేతులు ఎత్తితే బుక్ అయిపోతారు. నేను ఎత్తకపోతే నాకు షేమ్ కలుగుతుందని ఎత్తేసి అబద్ధం ఆడేస్తారేమో. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, పెందల కడ లేచేటటువంటి అనుభవం. అందుకే విలాప వాక్యములో ఏమి రాయబడిందంటే, అక్కడ రాయబడిన మాట, రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయమని ఉన్నది. నేను అడుగుతున్నా, ఎంతమంది ఈ రీతిగా నీ పిల్లల కొరకు చేస్తున్నారు? రేయి మొదటి జామున, తెల్లవారుకు ముందే లేచి నీ పిల్లల కొరకు. చాలామంది నా కొడుకుకి, నా కూతురికి ఇంత ఆస్తి సంపాదించిన, ఇన్ని ఎకరాల పొలం సంపాదించిన, ఇంత సంపాదించిన, అంత సంపాదించిన అంటున్నారు. నేనేమంటున్నా అంటే, ఈ ఆస్తి ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని బైబిల్ సెలవిస్తుంది. అయితే నువ్వు సంపాదించాల్సింది ఏంటంటే, ఇదిగో వారి కొరకు చేయవలసిన ప్రార్థనే. ఆస్తి ఎంతసేపు అండి పోగొట్టుకోవడము. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, నువ్వు చేసే ప్రార్థనలే, నీ పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి నువ్వు చేసే ప్రార్థనలే గొప్ప ఆస్తి. కాబట్టి నేను తెలియచేసేటటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువారు ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన లేచి అరణ్యమునకు వెళ్ళి, అంటే ఏకాంత స్థలాన్ని కోరుకొని ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆయా గ్రామాలు తిరుగుతూ ఆయన ప్రకటించారు, ఉపవాసం ఉన్నారు. మందిరాన్ని పాడు చేస్తే ఆయన కొరడా పట్టుకొని సరిచేసినట్లుగా
నా తండ్రి ప్రార్థనా మందిరమును దొంగలగుగా చేస్తారని కోపగించినట్లుగా, సరిచేసినట్లుగా. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యముగా ఇవి మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ పనులు, ఈ క్రియలు మనం ఏం చేయాలంట? ప్రజలలో ప్రచురము చేయాలి, అంటే ప్రకటించాలి. అందుకే పిల్లలకి ఏం చెప్పాలంటే, ఇదిగో యేసు ప్రభువారు తల్లిదండ్రులకు లోబడ్డారు, మీరు కూడా అందుకే చెప్పాలి. ఇదిగో ఆయన తెల్లవారుకు ముందే లేచి మోకరించారు. అందుకే ఒక భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనుషులతో మాట్లాడక ముందే దేవునితో ముందు మాట్లాడేయాలంట. మనం మనుషులతో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడాలి. ఏ పని ముట్టుకోకముందు మోకాల మీద ఉండాలంట. ముందు మనం మోకరించే అనుభవం ఉండాలంట. అంతేకాదు, ఏదైనా చదవకముందే నువ్వేం చదవాలంటే దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాల్సిన వారమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. కొంతమంది లేస్తేనే పొరగ పట్టుకుంటారు, కొంతమంది లేస్తేనే సెల్ ఆన్ చేస్తారు, టీవీ ఆన్ చేస్తారు. ఇవన్నీ కాదు, కానీ ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, అంటే దేవునితో నువ్వు మాట్లాడాలి. ముందుగా మోకాల అనుభవం నీకు ఉండాలి, వాక్యము చదివే అనుభవం నీకు ఉండాలి. కాబట్టి ఇవన్నీ పనులు, ఆయన క్రియలు ఏం చేయాలంట? అందరికీ సమయానుసారముగా, సందర్భానుసారముగా ప్రజలలో మనము ప్రచురము చేయాలి, ప్రకటించవలసిన వారమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఇక రెండోదిగా మనం చూచినట్లయితే 96వ కీర్తన 3వ చరణం, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురము చేయుడి. ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురము చేయాలి. అలాగే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాము. ఇందులో కూడా వ్రాయబడిన ఈ 2 వచనాల్లో కూడా వ్రాయబడింది ఏంటంటే, ఆయన ఆశ్చర్య కార్యములను. ఎవరి ఆశ్చర్య కార్యములను? ఆయన ఆశ్చర్య కార్యములను మనమట ప్రకటించాలి. ఏం చేయాలి? గమనించాలి. అందుకే ఆయన పుట్టక ముందే 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. ఆయన ఎవరట? ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టక ముందే ఆయనను గురించి చెప్పబడిన పేర్లలో ఒక పేరేంటంటే ఆశ్చర్యకరుడు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు కొన్ని ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? అందరు చెప్పాలి. మొదటి సూచక క్రియ ఏంటంటే నీళ్లను ద్రాక్షారసముగా మార్చారు. ఇది గొప్ప అద్భుతం. అదంతా మనం ఎరుగుతాం, అవునా? ఒక వివాహానికి వెళ్ళారు, వివాహంలో ఏం తక్కువ వచ్చింది? ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పట్లో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ లేకుండా కార్యం లేదు కదా. ఇప్పట్లో బిర్యానీ ఎలాగో అప్పట్లో ద్రాక్షారసం అన్నమాట. ద్రాక్షారసం అయిపోతే రాతి బాణులు అంటే మనం బాణ అంటే ఇంత చూసుకుంటాం అనుకుంటా, కానీ అప్పట్లో ఉండేటివి ఎంత తెలుసా? మనిషి ఎత్తుంటాయి. దాని అంచుల మట్టుకు నీటితో నింపమన్నారు. నీటితో నింపిన తర్వాత ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. ఆ విందు ప్రధాని రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే మొదట్లో మంచి ద్రాక్షారసం పోస్తారు ఎవరైనా, కానీ ఈ విందు ముగింపుకు వచ్చేసింది. కానీ ముగింపులో కూడా మంచి ద్రాక్షారసాన్ని నువ్వు ఉంచుకున్నావు అని మెచ్చుకుంటున్నాడు అక్కడ. కానీ ఆ ద్రాక్షారసం ఎలా వచ్చిందో వాళ్ళకి తెలుసు, అవునా కదా? అంటే యేసు ప్రభువారి నీళ్లను దేవునికే మహిమ కలుగునుగాక. అంతేకాదు, గాలి తుఫాను ఆయన ప్రయాణం చేసే ఆ ధోని మీదకి వచ్చినప్పుడు శిష్యులు భయపడి, ప్రభా రక్షించు,
అని ఆయన లేపినప్పుడు ఆ గాలిని తుఫానును గద్దించగా అవి నిమ్మలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆశ్చర్యమైన కార్యమే. అంతేకాదు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. 5 రొట్టెలు ఎంతమందికి చెప్పండి? నేను అడుగుతున్నా, మామూలుగా 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి వస్తాయో? 2కి మహా అంటే 2కి వచ్చే భోజనము ఎంతమందికి వచ్చేటట్లు దేవుడు చేశారు? 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తారు. ఒకసారి చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఇదిగో చెవిటి వారు వినున్నట్లు అద్భుతం చేస్తారు, మూగవారు మాట్లాడినట్లు చేశారు, కుష్ఠరోగులు బాగయ్యారు, గుడ్డి వారికి చూపునిచ్చారు, చనిపోయిన వారిని బ్రతికించారు, దయ్యములను వెడలగొట్టారు. ఇవన్నీ ఏమంటారో చెప్పాలి. ఇవేనా ఇంకా ఉన్నాయా? చెప్పాలి. అందుకే యోహాను గారు ఏం రాశారంటే చూడండి, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. 21వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములున్నవి, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు, ఆయన అంటున్నాడు, అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు. ఏం చాలదంట? ఈ పేపర్లు కాదు, ఈ పుస్తకాలు కాదు. ఆ భక్తుడు చెప్పే మాట ఏంటంటే, అట్లు వ్రాయబడడానికి ఈ భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది. అంటే ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు! ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎన్నో ఉన్నాయంటున్నాం. ఈ ఆశ్చర్య కార్యములను మనము మనలోనే పెట్టుకోవాలా? చెప్పాలా? చెప్తున్నారా? గొర్రెల కాపర్లు దారిలో కనబడిన వాళ్ళందరికీ కూడా దూతగారు చెప్పిన మాటలు ఎలా ప్రకటించారో, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మనం ప్రకటిస్తున్నామా, తెలియచేస్తున్నామా? ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. అందుకే భక్తుడు అంటాడు చూడండి, 26వ కీర్తన 7వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. భక్తుడు ఏమంటున్నా అంటే, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ఏం చేస్తాడంట? వివరిస్తాను. అంతేకాదు 71వ కీర్తన 17వ చరణము 71:17, దేవ బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచూనే వచ్చితిని. కాబట్టి భక్తుని యొక్క అనుభవం అది. ఆశ్చర్య కార్యములను నేను తెలుపుతూనే వచ్చితిని. ఈవేళ ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యములు మనమట ఇతరులకు ఏం చేయాలి? ప్రకటించాలి, తెలపాలి, తెలియచేయాలి, ప్రచురము చేయాలి. 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఆయన క్రియలను ప్రచురం చేయాలి. రెండవది, ఆశ్చర్య కార్యములను ప్రచురం చేయాలి. మనలో పెట్టుకోవడం కాదు, తెలియచేయాలి. దేవుని గొప్పతనం చెప్పాలి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యమును ఇతరులకు చెప్పాలి. నువ్వు పని చేసే చోట, లేకపోతే నీ బంధువులకు, తెలియని వారికి, నీ స్నేహితులకి, నువ్వు చదువుకునే చోట, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రభు యొక్క ఆశ్చర్య కార్యములు తెలియచేయాలి. ఇక మూడవదిగా చూడండి, 96వ కీర్తన 3వ చరణం, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. చూడండి, ఆయన మహిమను ప్రచురించుడి. ఏంటంటే ఇక్కడ ఆయన మహిమను ప్రచురం చేయాలంట. ఏంటి ఆయన మహిమ? చూడండి, కీర్తన 19వ కీర్తన 1వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవట. మీరు ఎప్పుడైనా విన్నారా? ఎవరు మాట్లాడాలి? ఆకాశములు దేవుని మహిమను వివరించాయట. మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదా? మళ్ళీ అబద్ధమా భక్తుడు చెప్పేది? మాట్లాడాల అంటే ఈ భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆకాశమును చూస్తే దానికి నోరు లేదు. ఆకాశం నోరుందా? మాట్లాడిన వాళ్ళకు ఉంది.
భూమికి నోరుందా? సూర్యునికి నోరుందా? చంద్రునికి నోరుందా? నక్షత్రాలకి? మరి నోరు లేని ఆకాశం ఎలా వివరిస్తుంది దేవుని మహిమను? ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆకాశం చూస్తే మహిమ కనబడుతుంది మనకి. ఆ మహిమ ఎవరిది? దేవుంది. అందుకే దానికి నోరు లేకున్నా కానీ ఆకాశంలో కనపడే మేఘాలు కానీ అబ్బా ఎంత తెల్లగా ఉందో మేఘము, అదొక మహిమ. అందుకే కొరింథీ పత్రికలో వ్రాసారు, ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తువుల రూప మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ. అవునా కదా? సూర్యునికి మహిమ లేదా? ఆ వెలుగు కానీ ఆ కాంతి కానీ అదంతా మహిమ కాదా? చంద్రునికి వెలుగు లేదా? అది మహిమ కాదా? నక్షత్రాలకు ఆ మహిమ అది కాదా మహిమ? అంటే వాటికి నోరు లేకున్నా కానీ అవి వివరిస్తున్నాయి లేదా? ఎలా వివరిస్తున్నాయి అంటే, ఇదిగో నేను ఇంత ప్రకాశిస్తున్నాను, ఇంత వెలుగుతో ఉన్నాను, నేనే ఇంత వెలుగుతో ఉంటే ఇది నాది కాదు, ఇది దేవుడిచ్చిందే, ఇదే ఇంత వెలుగుతో ఉంటే ఇక దేవుని మహిమ ఎంత మహిమగా ఉంటుందో. అవునంటారా కాదంటారా? మీకు ఇప్పుడు అర్థమైందో లేదో? అవునా కదా? నోరు లేకున్నా కానీ వివరిస్తున్నాయి. ఆకాశము చూస్తే ఆ మేఘాలు చూచినా, సూర్యుని చంద్రుని నక్షత్రాలు చూచినా, ఇవన్నీ ఇంత మహిమతో ఉంటే వీటిని కలుగు చేసిన దేవుడు ఎంత మహిమ. అందుకే దేవదూతలు ఆయన మహిమను చూడలేక తమ రెక్కలతో కప్పుకునే ఆ పరిస్థితి. దేవదూతలే చూడలేకపోతే మహిమను మనిషి చూడగలుగుతాడా? అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఉన్న మహిమతో ఎవ్వరు ఏ నరుడు చూచి బ్రతకడని వ్రాయబడింది. అందుకే 2 వచనాలు కన్ఫ్యూజ్ కాకూడదు. 2 వచనాలు మోషే దేవుని ముఖాముఖిగా చూచెను అని ఉంది. ఇంకొక చోట యోహాను పత్రికలు ఏముందంటే, ఏ నరుడు దేవుని ఎప్పుడు చూడలేడు. ఏది కరెక్ట్ దీంట్లో? మాట్లాడడంలే, కొంతమంది ఆలోచిస్తున్నారు. ఈ 2 కరెక్టే. చూచారు అనేది కరెక్టే, చూడలేడు. మోషే గారికి తగ్గించుకొని ఆయన కనపడ్డారు. మోషే గారికే కాదు, ఈవేళ ఏ భక్తుడు చూచినా, ఎవరికి కనబడినా దేవుడు ఉన్న మహిమతో కనబడరు, తగ్గించుకొని కనపడతారు. అంటే ఆయన మనుష్యుడు చూడగలిగినంత మహిమతోనే కనపడతారు. ఆయన మహిమ తగ్గించుకొని ఉన్న మహిమతో కనబడితే నరుడు బ్రతకలేడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఎంత మహిమ ఒకసారి ఆలోచించండి. అందుకే కదా మోషే గారు అడిగారు, ఏమని అడిగారు? అయ్యా నీ మహిమను నాకు కనపరచు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మోషే గారు అడుగుతారు, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి, నీ మహిమను నాకు చూపు అంటే అప్పుడు దేవుడు మాట్లాడతారు ఇక్కడ. ఆయన మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, ఆ మంచితనమంతయు నీకు కనపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవరిని ఎందు కనికరపడెదనో వాని ఎందు కనికరపడెదనను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడచాలవు. ఇప్పుడు అంటున్నారు చూడండి, నీవు నా ముఖమును చూడచాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. దేవుడే స్వయంగా ఈ మాట చెప్తున్నారు. దేవుడే చెప్తున్నారు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకనేరుడు. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, ఒక స్థలం ఉంది. నీవు ఆ బండ మీద నువ్వు అడిగావు కాబట్టి దేవుడు అంటున్నారు, నాకు సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవలేను, నువ్వు ఆ బండ మీద నిలువు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, ఆ బండ సందులో ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నా మహిమ నిన్ను దాటే సమయంలో నువ్వు బండ మీద ఉండాలి. అయినా కూడా మహిమ నిన్ను దాటుచుండగా నా హస్తములో నా చేతిలో నిన్ను భద్రము చేస్తానంటున్నారు. అంటే నేను భద్రం చేయకపోతే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా ముందు భాగము కాదు నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని. నా ముఖము నీకు అర్థమైందా? ఇంత పరిస్థితి దేవుని పరిస్థితి.
గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం ఎలా ఊహించుకుంటామంటే దేవుణ్ణి ఒక మనిషిగా ఊహించుకుంటాం, చాలా తక్కువగా ఊహించుకుంటాం. అందుకే భయపడతాం, అందుకే బలహీనులుగా ఉన్నాం, విశ్వాసం లేని వారిగా ఉన్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి! భూమి ఆకాశములు పట్టజాలని దేవుడే ఎంత మహిమతో ఉన్నారు. ఆ మహిమ నీకు తెలిస్తే ఆ మహిమ నోట నువ్వు ప్రజలలో ఏం చేయాలంట? ప్రచురము చేయాలి, ప్రకటించాలి, గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. దేవునికే మహిమ కలుగునుగాక. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. అందరు గట్టిగా దేవా నీవే స్తోత్రపాత్రుడవు. నీవు మాత్రమే మహిమరూపివి. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. దేవునికి మహిమ కలుగును గాక. 3 విన్నాం. 4వదిగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఏమి ప్రచురం చేయాలంట? మిమ్మును పిలిచిన దేవుని గుణాతిశయమును. గుణం అంటే లక్షణం, అంటే దేవునిలో ఉన్న లక్షణాలను మనం చెప్పుకుంటాం. ఏమని? దేవా నువ్వు వెలుగై ఉన్నావు, అనాదివై ఉన్నావు, జీవమై ఉన్నావు, ఇదొక లక్షణం. న్యాయము ఇదొక లక్షణం, ప్రేమ ఇదొక లక్షణం, పరిశుద్ధత ఇదొక లక్షణం, శక్తి ఇదొక లక్షణం, నిరాకారుడు, స్వతంత్రుడు, ఇవన్నీ కూడా లక్షణాలే. ఈ లక్షణాలను మనం ఏం చేయాలంట? కొంచెం గట్టిగా చెప్పండి. అంటే ప్రకటించాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రకటించాలి. ఈ లక్షణాలన్నీ కూడా దేవునిలో ఉన్న లక్షణాలు. దేవునిలో ఉన్న లక్షణాలన్నీ ప్రజలలో మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగా. అయితే ఈ లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే పరిశుద్ధత. అందుకే దూతగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉండును. పుట్టబోవు శిశువు నిజంగా లక్షణాలలో రాజలక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఈ లక్షణము గురించి అందుకే మీకు వచనాలన్నీ చూపిస్తే సమయం అవుతుంది, కానీ నేను చెప్పేస్తున్నాను, వినేయండి. యోహాను మొదటి పత్రికలో 3:5 యోహాను భక్తుడు అన్నాడు, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు. అలాగే పేతురు గారు అన్నారు మొదటి పత్రిక 2:21-22 వచనాల్లో, ఆయన పాపము చేయలేదు. అలాగే కొరింథీ పత్రికలో 2వ పత్రికలో పౌలు గారు 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన పాపము నెరగరు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. దేవునికే మహిమ కలుగునుగాక. అంతేకాదు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. లక్షణాలు చాలా ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ కూడా మనం వివరించాలంట, మనం ప్రకటించాలి, మనం తెలియజేయాలి. అంతేకాదు ఆ లక్షణాలకు మనం తెలిస్తే మనము కూడా ఆ లక్షణాలను మనలోనికి తెచ్చుకోవడానికి ప్రయాసపడతాం. మనలో దేవుడు ఆరంభములో మంచి లక్షణాలే పెట్టారు, కానీ ఆ లక్షణాలను మనం పోగొట్టుకున్నాం. ఆ లక్షణాలను మనం పోగొట్టుకున్నాం. అందుకే దేవుని పోలిక ఏమైపోయిందంటే మనం పోగొట్టుకున్నాం. దేవుని స్వరూపం మనం పోగొట్టుకున్నాం. అందుకే కదా ఆ రూపం ఇవ్వడానికే కదా యేసు ప్రభువారు సిలువలో
ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకు మేకు కొట్టబడింది. ఆయన దేహము 39 కొరడా దెబ్బలతో నాగడితో పొలము దున్నేటప్పుడు ఎలాగో పెళ్ళలుగా ఆ భూమి లేస్తుందో యేసు ప్రభువు వారి యొక్క దేహము కొరడాతో ఆ రీతిగా దున్నబడిందే. ఎందుకో తెలుసా? మనము పోగొట్టుకున్నాం లక్షణాలు. ఆ లక్షణాలు మనకివ్వడానికే యేసు ప్రభువు వారు ఆయన శాపమైపోయారు. రూపము కోల్పోయారు. మనుషులు చూడనొల్లని వారిగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వారి వలె ఆయన శిలువలో శాపమైపోయారు. ఎందుకో తెలుసా? మనకు రూపం ఇవ్వడానికి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇదిగో ఆయన లక్షణాలను మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం, ప్రచురము చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమానమెవరు? చేతులు పైకెత్తి విశాలుగా ఉండాలి. నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి లక్షణము మనం ప్రకటించాలి ఇతరులకు. ఎవరైనా బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమ చెప్పాలి. నేను భయంకరమైన పాపిని అని అన్నప్పుడు, ఇదిగో నీ పాపము కంటే నీ తండ్రి దయ గొప్ప అన్నట్లు ఆయన ఎంత పాపినైనా చేర్చుకుంటారో, నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రేమ చెప్పాలి, పరిశుద్ధత చెప్పాలి, న్యాయం చెప్పాలి. ఆయనలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఇక ఐదోదిగా కొరింథీ పత్రిక 1 పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏమి ప్రచురించుదురట? ఆయన మరణము. ఈవేళ ఆయన రొట్టెను, అంటే ఆ రొట్టెని ఇస్తే ఏమన్నారు ప్రభువారు? ఇది నా శరీరం. ఆయన శరీరాన్ని తినబోతున్నారు మీరు. ద్రాక్షారసం ఇస్తూ ఏమన్నారు? ఆయన ఇది నా రక్తం అన్నారు. అంటే దీన్ని తినువారు ఏం ప్రచురించాలంట? చెప్పాలి. యేసు ప్రభువు వారి మరణాన్ని మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. అందుకే కొరింథీ 1 పత్రిక పౌలు గారు అంటారు, 1వ అధ్యాయం 18వ వచనములో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే ఆయన మరణ వార్త, సిలువ వార్త రక్షించడానికి కారణం అవుతుంది. అంతే. అదే అధ్యాయం 1వ అధ్యాయం 23వ వచనములో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము సిలువ వేయబడిన క్రీస్తును, అంటే మరణించిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం అని పౌలు గారు అంటున్నారు. అదే పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందును. అంటే ఆయన మరణమే, ఆయన ప్రేమనే, ఆయన మరణమే, ఆయన శ్రమలే ఎలా పడ్డారు అదే నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి ఈ భక్తుడు ఎలాగో ఆయన మరణమును ఎలాగో ప్రకటించాడో, భక్తులు అందరూ కూడా ఎలాగో ప్రకటించారో, ఇదిగో మనము కూడా ఆయన మరణాన్ని, ఆయన శరీరాన్ని తింటున్న మనము, ఆయన రక్తాన్ని త్రాగుతున్న మనము, ఆయన వచ్చు వరకు ఆయన మరణమును గూర్చి మనం ఏం చేయాలంట? మనం చెప్పాలి, ఇదిగో ప్రభువు నీ కొరకే చనిపోయాడు, ఆయన మరణాన్ని నిన్ను రక్షించడానికి, నీ పాపము నుండి విమోచించడానికి, నరకము నుండి, పాతాళము నుండి తప్పించడానికి ఆయన అని మరణించారని మనం చెప్పవలసిన వారమై ఉన్నాం.
ప్రకటించవలసిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నైనా చెప్పండి. 5. ఆరోదిగా చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16:17 చదవండి. 16:17 త్వరగా. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని. చూడండి, ఇక్కడ ఆ లోపల ఉన్న దయ్యము పౌలు గారిని చూసి, దైవ సేవకులను చూసి ఏమంటుందంటే, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించు వారై ఉన్నారని చెప్తుంది. ఈవేళ మనమందరము కూడా ఏమి ప్రకటించాలంటే రక్షణ మార్గం. ఏ మార్గము? అందరు చెప్పాలి, రక్షణ మార్గం. మీ ఊరికి ఎలా వెళ్ళాలో చెప్తారు మీరు, మీ ఊరు కాబట్టి, అవునా? అయితే పరలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలంటే ఎవ్వరు మాట్లాడటం లేదు. అమ్మ, పరలోకానికి వెళ్ళాలంటే రూట్ ఏమన్నా ఉందా? అమెరికాకి వెళ్ళి వెళ్ళాలా? మరి చెప్పండి మీరే. అంత డబ్బులు లేవు, మేము అమెరికాలో పోవాలంటే పోలేంలే అంటారేమో. పరలోకానికి వెళ్ళాలంటే మార్గం ఏది? ఇంకా కొంతమంది మౌనంగానే ఉన్నారు. యేసు ప్రభువారు ఏమన్నారు? నేనే. మరి చెప్పరే, నేనే మార్గం. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఆయనే మార్గం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనము రక్షించబడాలి. ఎవరైనా రక్షించబడాలంటే అందుకే భూమి కింద ఇయ్యబడిన ఏ నామములలో ఆయన నామమందు తప్ప ఇంకే నామము ఇందు రక్షణ లేదు అనబడే మాట మనం చూస్తాం. కాబట్టి ఆ రక్షణ మార్గాన్ని ఏం చేయాలంట? మనము ప్రచురం చేయాలి. కొంతమంది అన్యులు ఏం చేస్తారంటే మారింటారు కదా, మారి వాళ్ళు వచ్చింటారు రక్షణలోనికి. వాళ్ళ ఆశ ఏంటంటే, నేను తెలుసుకున్న ప్రభువును నా బంధువులు కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్మస్ ఆ సమయాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకుంటారు. లేకపోతే పండుగ మామూలుగా అంటే రారు కదా, ప్రార్థన అంటే రారు, పండుగ కాబట్టి వస్తారు. పండుగ సందర్భంగా అందరిని పిలుచుకొని చాలా మంది ఏం చేస్తారంటే వాక్యము వినిపిస్తారు. ఒక సేవకుని పిలుచుకొని వాక్యము వినిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, ఒకవేళ వాళ్ళు ఆ రక్షణ మార్గము ఆ సేవకుని ద్వారా రక్షణ మార్గం వినిపించబడుతుంది. వాళ్ళు నమ్మితే కాబట్టి అందుకే ఏదో ఒక సందు మనకి ఇప్పుడు ఏంటి సందు? మాట్లాడలే, క్రిస్మస్. అవునా? ప్రభువును చూచిన గొర్రెల కాపరులు సంతోషముతో కనబడిన వాళ్ళందరికీ ప్రచురం చేశారు ఆయన గురించి. మనము కూడా అందుకే దైవజనుడు ఒకసారి ప్రయాణం చేస్తూ జటకా బండి, అప్పుడు జటకా బండిలే కదా, ప్రయాణం చేస్తూ ఎదురుగా ఎవరు కనపడితే వాళ్ళ కొరకు ప్రార్థన చేశారంట. అయ్యగారు ఒక పుస్తకంలో రాశారు, ఒక పుస్తకంలో, నీ కంట కనబడిన ప్రతి వారి కొరకు ప్రార్థన చేయి. కొంతమంది కొన్ని టెంపుల్స్ దగ్గర వాళ్ళు నిలబడి వాళ్ళు దండం పెట్టుకొని పోతూ ఉంటారు. వాళ్ళని చూచి నవ్వొద్దు, వాళ్ళని చూచి నవ్వుకోవద్దు, కానీ లోపల హృదయంలో బాధపడి, అయ్యా ఇదే దేవుడిగా భావిస్తున్నారు, నిజమైన దేవుడైన మిమ్మల్ని వీళ్ళు కనుగొని ఆ రక్షణ మార్గములోనికి ఊరు వచ్చినారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి అంతరంగములో ఈ ప్రార్థన చేయవలసిన వారు. ప్రార్థనే కాదు, మనకు చేతనైనంత వరకు సాక్ష్యం ఇచ్చేదా నాదుడేసును గూర్చి అన్నట్లుగా రక్షణ మార్గము ఇతరులకు మనం బోధించాలి, ప్రకటించాలి, తెలియజేయాలి. అవసరమైతే సేవకుని పిలిపించి రక్షణ మార్గాన్ని బోధించేటట్లు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. చివరిగా ముగిస్తున్నాను. ముగించే ముందర 6 చెప్పిన విషయాలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 1, ఆయన క్రియలను ప్రచురం చేయాలి. 2, ఆశ్చర్య కార్యములను. 3, ఆయన మహిమను ప్రచురం చేయాలి. 4, ఆయన లక్షణాలు. అందరిలో నేను కూడా అంటే సరిపోతుంది. ఆయన లక్షణాలను ప్రచురం చేయాలి. 5, ఆయన మరణము ప్రచురం చేయాలి. 6, రక్షణ మార్గం. ఇక 7వదిగా మనం చూసినట్లయితే 7వది రాకడను గురించి
ప్రచురము చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఆయన జన్మించారా, మరణించారా, తిరిగి లేచారా, ఆరోహణమయ్యారా, తండ్రి యొద్ద మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారా, మరలా వస్తానని చెప్పారా, వచ్చారా, వచ్చారా? పండగ కూడా చేసాం మనం ఏదో రాకడను జ్ఞాపకం చేసుకొని ఆయన రానై ఉన్నారు. అవునా? ఈ రానై ఉన్నారన్న సంగతి మనం చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఖచ్చితంగా చెప్పాలి. ఆయన రానై ఉన్నారు. మన కొరకు శిశువుగా జన్మించిన ప్రభువే, మరణించిన ప్రభువే, తిరిగి లేచిన ఆయనే మరలా రాబోతున్నారు. అందుకే మనం సిద్ధపడాలి. మనం పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన ఆస్తిగా మనం జీవించాలి. ఆయన స్వరూపము కలిగిన వారిగా మనం జీవించాలి. అటువంటి వారి కొరకే ఆయన రాబోతున్నారు. మనం సిద్ధపడాలి అని ఆయన రెండవ రాకడను గురించి ఆర్భాటముతో మనము ప్రచురము చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే ఈ రెండవ రాకడ వార్తనే లోకములోనికి విరివిగా ప్రకటించడానికే లోకములో ఎన్నో మిషన్లు ఉండగా దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ను బయలుపరిచారు. గట్టిగా బోలో యేసు మహారాజుకు. ఇంకా లోకములో ఉన్న వాళ్ళు చెప్పిన దానికంటే మనం ఇంకా ఎక్కువ చెప్పాలి. చెబుదామా? సిద్ధమేనా? దేనికో? ముగింపు ప్రార్థన చేసి బయలుదేరడానికి. మీరు అలాంటి వాళ్ళు కాదులేండి. దైవాశిష్యులు మెండుగా కలుగును గాక.